నమస్కారం సార్. నమస్తే. మీ పేరు సార్? అమరీందర్ రెడ్డి. సార్ మీరు ఇప్పుడు రాళ్ళ మిషన్ తీసుకున్నారు కదా, అవును. ఇంత ముందుకు కూలీలతోని ఎలాంటి ఇబ్బందులు పడేది, అంటే ఎలాంటి ఇబ్బందుల వల్ల ఇప్పుడు మిషన్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది మీకు? కూలీలు అంటే టైంకి రాకపోయేది, మాకు ఖర్చు పెరిగేది, దానివల్ల కొద్ది ఇబ్బంది పడ్డాం. ఓకే సార్. అంటే ఇప్పుడు మిషన్తోనైతే ఎలా వేసుకున్నారు? మిషన్ అయితే మనమే మన సొంత మిషన్ కాబట్టి ముందే ప్లాన్ చేస్తాము. దున్నుకోవడం, అన్ని నారు పోసుకోవడం, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనం నాటే వేసుకోవచ్చు మిషన్ తోటి. కూలీలతో వేస్తే ఖర్చు ఎలా ఉంది, ఇప్పుడు మిషన్తో ఎలా ఉంది? ఇప్పుడు కూలీల ఖర్చు, ఆడవాళ్ళ ఖర్చు, నాటేసే వాళ్ళ ఖర్చు ఎకరానికి 5,000. దాంతోపాటు మగ కూలీలు మాకు మళ్ళీ ఒక 3 పడతారు, అదొక నారు అందియడానికి. వాళ్ళకు ఒక మళ్ళీ 3,000, మొత్తం 8,000 ఖర్చు వచ్చేది ఎకరానికి. మొత్తం ఎన్ని ఎకరాల వరకు వేసేది సార్ మిషన్ ద్వారా? మిషన్ ద్వారా మేము 30 ఎకరాలు వేస్తాం. 30 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చింది కూలీలతో వేసినప్పుడు? ఇక 30 ఎకరాలు ఇంటూ 3 లక్షల చిల్లర వచ్చేది. ఇప్పుడు మిషన్తో అయితే ఎట్లా ఉంది ఖర్చు? మిషన్ అంటే ఇప్పుడు మిషన్ కొనుక్కున్నాం కాబట్టి మాకు ఖర్చు తక్కువ, ఒక 1,200 నుంచి 1,500 ఖర్చు అయిపోతుంది మిషన్ తోటి అయితే ఎకరానికి. ఓకే సార్. ఒక రోజుకి ఎన్ని ఎకరాల వరకు వేసారు సార్? ఒక రోజు 3 ఎకరాల వరకు సుమారు 3 నుంచి 3.5 పడుతుంది నాటు. ఓకే సార్. ఎన్ని రోజుల నారు నాటేసారు? మేము నారు పోసుకున్న తర్వాత 18 రోజుల నుంచి నాటేసుకోవచ్చు. నారు ఎదుగుదల మించి నాటేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు తీసుకొని మీరు ఎన్ని సీజన్లు అవుతుంది మిషన్ తీసుకొని? సీజన్ అంటే పోయిన యాసంగి, ఇప్పుడు వానాకాలము, 2 సీజన్లు అయింది. కూలీలతో వేయించినప్పుడు ఎన్ని రోజుల నారు నాటేసారు? మిషన్ తో ఎన్ని రోజుల నారు నాటేసారు? కూలీలతో నాటేస్తే 30 రోజుల తర్వాత నాటేసేది. ఇప్పుడు అంటే 18 రోజులతో ఈ నారు మిషన్ కి కలుపుకున్న నారు అంటే 18 రోజుల తర్వాత ఎప్పుడైనా నాటేసుకోవచ్చు. ఓకే సార్. తేడా ఏ విధంగా గమనించారు? తేడా అంటే ఇప్పుడు మిషన్ తోటి అయితే మనకు పూసలు ఎక్కువ పడతాయి, నాటు కూల వాళ్ళతో అయితే పూసలు తక్కువ వేస్తారు. ఇది లేతనారు పడుతుంది, మనకి గంట కూడా మంచిగా వస్తుంది మిషన్ కాటికి. ఈ కూలర్లు వేస్తే గజానికి ఒక 15 మొక్కలు అట్లా పడుతుంది. ఇదేమో నాటు మిషన్ ఎక్కువ పడుతుంది, 20 పైనే పడతాయి మొక్కలు. ఇదేంటంటే మనకి సాల్దా ఒక తీరు నాటు పడుతుంది. ఈ మనుషుల ద్వారా ఒక తీరు వేయరు, ఒక దగ్గర దూరం అవుతుంది, ఒక దగ్గర అవుతుంది, సమానంగా ఉండదు నాటు. ఈ మిషన్ నాటు అయితే సమానంగా ఉంటుంది. ఓకే సార్. పురుగు మందుల ఖర్చు ఏ విధంగా ఉంది మీకు? పురుగు మందులు అంటే నేను కంపేర్ చేసిన దానికి ఏరు పురుగు కానీ మనుషులు నాటుతోటి ఎక్కువ ఉంటుంది, ఈ మిషన్ తోటి అయితే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు వేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు నాటేసి? ఇది నాటేసి 1 నెల రోజులు అవుతుంది. ఒక్కొక్క దంటలో ఎన్ని పిలకల వరకు వచ్చి ఉంటాయి సార్? ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 30 నుంచి 40 పిలకలు వెళ్తాయి ఒక్క దంటలో. కూలీలతో వేయించితే కూలీలతో అంటే 20 నుంచి 25. మనకి దానికి దీనికి చూస్తే తేడా ఉంది. కొద్ది గంట పెద్దగా పోస్తుంది, మనం మనుషుల ద్వారా వేపిస్తే కొద్దిగా తక్కువ వస్తుంది గంట. ఓకే సార్. ఎందుకంటే ఇది ముందు వేసుకుంటాం కాబట్టి, త్వరగా వేసుకుంటాం కాబట్టి పిలకలు ఎక్కువ వస్తాయి. అది నెల తర్వాత వేస్తాం కాబట్టి కొద్ది పిలకలు తక్కువ ఉంటాయి నాటు. ఓకే సార్. ఇప్పుడు మీరు తీసుకొని 2 సీజన్లు అవుతుంది కదా, కంపెనీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? సర్వీసింగ్ అయినా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా? కంపెనీ వాళ్ళ రెస్పాన్స్ బాగుంది. ఫోన్ చేయగానే వాళ్ళు మాకు ఏమైనా రాకపోయినా ఫోన్లో చెప్తారు, ఇది అది ఇప్పమని. మాకు కాకపోతే వాళ్ళే మనిషిని పంపించేస్తారు. దాంతో ఇబ్బంది ఏం లేదు. అంటే చాలా మంది రైతులు తీసుకోవాలంటే భయపడతారు, అంటే వీడియో చూసి కూడా వీళ్ళు కావాలనే చెప్పిస్తున్నారు కావచ్చు అని చాలా మంది భయపడుతున్నారు రైతులు. సర్వీసింగ్ ఎట్లా ఉంటుందో, ట్రైనింగ్ ఎట్లా ఉంటుందో అని ఇబ్బంది పడతారు. కానీ మీకు ఎలా అంటే అట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? నేనైతే ఏమి ఎదుర్కోలేదు. కొద్దిగా ఏంటంటే ఫస్ట్ ఒక 2-3 రోజులు కొద్దిగా ఇబ్బంది అయింది, దాన్ని తెలియక సిస్టమ్ తెలియక. ఇప్పటి నుంచి మాకు అంత అలవాటు అయిపోయింది, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. కొత్తగా తీసుకోవాలనుకుంటున్న రైతులకు ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఇది మామూలుగా ఒక 10 ఎకరాల ఉన్న వాళ్ళు ప్రిఫరబుల్లీ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు సొంతంగా వాళ్ళు వేసుకోవచ్చు. ఇది ఏంటంటే పోసేటప్పుడు కొద్ది నారు పోసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. కొద్దిగా మట్టి ఎక్కువ పోయకుండా తక్కువ వేసుకుంటా అది వెళ్తుంది. ఇంకోటి చెప్పాల్సుకుంటే వడ్లు కూడా మన వేరే పద్ధతిలో నాటేసే పద్ధతి మన లేబర్ తోటి వేయించా, కానీ దీనికి వడ్లు కూడా తక్కువ పడతాయి. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది రైతులు మిషన్ కి నారు పోసుకోవాలంటే భయపడుతున్నారు కదా, మీకు ఇంతకుముందు కూలీలతో ఎట్లా పోసుకునేది, ఎంత ఖర్చు వచ్చేది? ఇప్పుడు మిషన్ తో ఎంత ఖర్చు వచ్చింది నారు పోసుకునే దాంట్లో? మిషన్ తోటి ఖర్చు ఏం లేదమ్మా. మామూలుగా మేము పెద్ద రైతు కాబట్టి మేము ఒకటేసారి బిట్టు పెద్ద ఉంటే 10 ఎకరాలకు అట్లా పోస్తాం ఒకటే రోజు. మాకు ఒక 6 అవసరం పడతారు, ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ చేయాలని ఎక్కువ మందిని పెట్టుకుంటాను నేను. ఇప్పుడు దీనికైతే మళ్ళీ నారు పీకేటప్పుడు ఏమి ఇబ్బంది లేదు, రోల్ చేసుకొని పోతాం. ఇప్పుడు అదే మనుషులతో నాటేపియాలంటే ఆ రోజు పీకడానికే మాకు చాలా టైం పడుతుంది. వాళ్ళకి 2 గంటలు నారు పీకడానికి టైం పడుతుంటుంది. ఎంతమంది కూలీలు? మాకు ఇప్పుడు 3 ఎకరాలు పీకాలంటే వాళ్ళకు 2 గంటల టైం, 15 మందికి 2 గంటల టైం పడుతుంది. ఇప్పుడు మిషన్ తోనైతే నారైతే ఈజీగా పోసుకోవచ్చు మిషన్ తోటి. ఓకే సార్. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ నారు పట్ల? నారు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కొంచెం అలికేటప్పుడు చూసుకోవాలి. ఫస్ట్ ఒక రోజు ఒడ్లు నానబెట్టుకుంటే తర్వాత మంచి ఫ్రేమ్లు ఉంటాయి, ఆ ఫ్రేమ్లలో వండు పోసుకుంటూ అలుపుకుంటూ పోవాలి. అయితే ఈ నారు పోసుకునే ముందు బెట్టగా దున్నుకోవాలి, కొయ్యకాలు లేకుండా చూసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ నీళ్ళు తడిపిన తర్వాత రోటోవేటర్ ఒక 2 సార్లు కొడితే సరిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు మిషన్ నాటు ఎంత వరకు దిగబడే పొలంలో నడుస్తుంది? ఈ దిగబడే పొలాలు అంటే మామూలు ఫుల్ కేజీలు వాడకూడదు.
ఫుల్ కేజీలు వాడకుండా ఉంటే రోటోవేటర్తో కొట్టుకుంటే నాటేసుకోవచ్చు. అంటే ట్రాక్టర్ కొట్టిన తర్వాత అవసరం ఉంటే కొందరు ఎడ్లు ఉంటే బురద వరకు కొట్టుకున్న తర్వాత 2 రోజుల తర్వాత నాటు మొదలు పెట్టుకోవాలి. ఓకే సార్. 2 రోజులు ఆరాలి. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది రైతులు మిషన్ తీసుకున్న వాళ్ళైనా కూడా ఒక రోజుకు 1 ఎకరం 2 ఎకరాలు వేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు మిషన్తోనే ఒక రోజుకి ఎన్ని ఎకరాల వరకు వేసారు? మేము మిషన్ తోటి 3 నుంచి 3.5 ఎకరాలు పడుతుంది మాకు ఒక రోజుకి. ఎంతమంది మనుషులు పడుతున్నారు? నాకు నారం తీయడానికి 2 పడతారు, ఒకరు మిషన్ మీద డ్రైవర్ ఉంటాడు అంతే. ముందు ఫ్యూచర్ లో రైతులకు మిషన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు రాను మనకి లేబర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో మనం ఆధారపడేదంతా మిషనరీ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఇప్పటి నుంచి మనం అలవాటు పడితే మనకి కూలోళ్ళు పెడితే ఏముండదు. దీనివల్ల మన వ్యవసాయం అనేది సునాశనంగా చేసుకోవచ్చు. ఇది అందరికీ యూజ్ అవుతుంది. అంటే వెనకట వరి కోతలు కోసే లేబర్ మీద మిషన్లు వచ్చినాయి. ఈ నాటేసే మిషన్ ద్వారా మనం చేసుకుంటే మనకు కూడా వ్యవసాయం అనేది కొద్దిగా సులభంగా అవుతుంది. ఎక్కువ మీద మనుషుల మీద ఆధారపడకుండా ఉంటుంది.